ओम शांति 24 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, सदा इसी नशे में रहो कि हमने 84 का चक्र पूरा किया, अब जाते हैं अपने घर, बाकी थोड़े दिन यह कर्मभोग है। ఎప్పుడు కూడా సంతోషంలో ఉండండి। 84 జన్మల చక్రం పూర్తయిపోయింది, మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఇక కొద్ది రోజులే ఈ కర్మభోగాన్ని అనుభవించేది ఉంటుంది అని సంతోషంగా ఉండండి। प्रश्न बाबा पूछा, विकर्मा जीत बनने वाले बच्चों को विकर्मों से बचने के लिए किस बात पर बहुत ध्यान देना है? వికర్మలను జయించవలసిన పిల్లలు వికర్మల నుంచి రక్షించుకోవడానికి ఏ విషయంలో శ్రద్ధ అవసరమో అంటున్నారు బాబా। उत्तर है, जो सर्व विकर्मों की जड़ देहाभिमान है। అన్ని పాపకర్మలకి మూలం ఏంటి? దేహాభిమానం। उस देहाभिमान में कभी ना आए, అందువల్ల ఎప్పుడు కూడా దేహాభిమానంలో రాకండి। यह ध्यान रखना, ఈ విషయంలో శ్రద్ధ వహించండి। इसके लिए बार बार देही अभिमानी बन बाप को याद करना। ఈ విధంగా మీరు మాటి మాటికి కూడా ఆత్మాభిమానంలో ఉండి బాబాని జ్ఞాపకం చేయాలి। अच्छे और बुरे का फल जरूर मिलता है, మంచి చెడుల ఫలితం తప్పకుండా దొరుకుతుంది। अंत में विवेक खाता है, ఇప్పుడు అంతిమ సమయంలో మన బుద్ధి మన తినేస్తుంటుంది। लेकिन इस जन्म के पापों के बोझ को हल्का करने के लिए बाप को सच सच सुनाना है। కానీ ఈ జన్మలో మనం చేసిన పాపాలని తేలిక చేసుకోవాలంటే బాబాకు నిజం చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు। ఓం శాంతి। बड़े ते बड़ी मंजिल है याद की, बहुतों को सिर्फ सुनने का शौक रहता है। చాలా ఉన్నతమైన గమ్యం ఏంటిది? బాబాని జ్ఞాపకం చేయటం అన్నమాట। చాలామంది కేవలం వినాలని ఇంట్రెస్ట్తో వింటూ ఉంటారు। జ్ఞాన్ को समझना तो बहुत सहज है, కానీ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభము అంటున్నారు బాబా। 84 के चक्र को समझना है, స్వదర్శన్ చక్రధారి बनना है। 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకొని స్వదర్శన చక్రధారి ఆత్మ అవ్వాలి। జాస్తి కుచ్ నహీ, ఏం పెద్ద ఎక్కువ కష్టమేం లేదు। తుమ్ బచ్చే సమస్తే హో, హమ్ సబ్ స్వదర్శన్ చక్రధారి है। మీకు అర్థమైంది కదా, మీరంతా స్వదర్శన్ చక్రధారి ఆత్మలని। స్వదర్శన్ చక్ర సే కోయి కా గలా నహీ కాట్తే, స్వదర్శన్ చక్రం అంటే ఎవరు గొంతు కోసేది కాదు। జైసే కృష్ణ కే లియే దిఖాయా, కృష్ణుడి గురించి కృష్ణుడికి చూపించారు కదా స్వదర్శన్ చక్రం। అబ్ యహ లక్ష్మీ నారాయణ విష్ణు కో దో రూప్ హై, ఈ లక్ష్మీనారాయణ అంటే విష్ణువు యొక్క జంట స్వరూపం అన్నమాట। क्या उनको सुदर्शन चक्र है? ఆయనకు సుదర్శన్ చక్రం ఉందా? फिर कृष्ण को चक्र क्यों दिखाते हैं? కృష్ణుడికి ఎందుకు చక్రం చూపించారు? एक मैगजीन निकालते हैं जिसने कृष्ण के ऐसे बहुत चित्र दिखाते हैं। ఒక మ్యాగజైన్లో కృష్ణుడికి చాలా రకరకాల చిత్రాలు చూపిస్తారట। బాప్తో ఆకర్ తుమ్హే రాజయోగ్ సిఖాతే, కానీ బాబా మనకేం చెప్తారు? నేను రాజయోగం నేర్పిస్తున్నాను, నాకు ఈ చక్రసే అసురం కా ఘాత్ కర్తే హే, చక్రంతో రాక్షసులను చంపమని కాదు। అసురు ఉన్కో కహా జాతా హై, అసలు అసురులు అంటే ఎవరు? జిన్కా అసురీ స్వభావం హై, ఆసురీ స్వభావం రాక్షస స్వభావం ఉన్న వాళ్ళనే అసురులు అంటారు। బాకీ మనిషితో మనిషి హై, ఎక్కడైనా కానీ మనిషి మనిషే। ఐసే నహీ స్వదర్శన్ చక్ర సే బయట సబ్కో మార్తే, అలాగని స్వదర్శన్ చక్రంతో మనుషులందరినీ చంపడం అని కాదు కదా। భక్తి మార్గమే క్యా క్యా చిత్ర బయట బనాయే హై, భక్తి మార్గంలో ఏమేమి చిత్రాలు కూర్చొని తయారు చేశారు? రాత్ దిన్ కా ఫరక్ హైనా, రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా। తుమ్ బచ్చోं को इस సృష్టి చక్ర और सारे ड्रामा को जानना है, మీరు ఈ సృష్టి చక్రాన్ని మొత్తం డ్రామాన్ని తెలుసుకోగలగాలి। క్యోంకి సబ్ యాక్టర్స్ హై, కానీ మీరు దాంట్లో పాత్రధారులు కదా। ఓ హద్ కే యాక్టర్స్తో డ్రామాకు జాన్తే హై, ఈ యొక్క స్థూలమైన పాత్రధారులు అయితే ఆ డ్రామాని తెలుసుకుంటారు। ఏ హై బేహద్ కా డ్రామా, ఇది సూక్ష్మమైన డ్రామా। ఇస్మే డీటెయిల్ మే నహీ సమజ్ సకేంగి, ఇందులో డీటెయిల్గా అర్థం చేసుకోలేరు। वो तो 2 घंटे का డ్రామా होता है, అక్కడ 2 గంటల డ్రామా మాత్రమే ఉంటుంది। డీటెయిల్ మే పార్ట్ జాన్తే హై, దాంట్లో వాళ్ళ యొక్క పాత్ర ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది। ఏ తో 84 జన్మం కో జాననా హోతా హై, కానీ ఇక్కడ 84 జన్మల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది।
बाप ने समझाया है, मैं ब्रह्मा के रथ में प्रवेश करता हूँ, నేను బ్రహ్మ రథంలో ప్రవేశిస్తాను. బ్రహ్మకి भी 84 की कहानी चाहिए. బ్రహ్మ యొక్క 84 జన్మల చరిత్ర తెలియాలి కదా. మనుష్యం की बुद्धि में यह बातें आ न सके, మనుషుల బుద్ధిలో ఈ విషయాలన్నీ రావు. यह भी नहीं समझते कि 84 लाख जन्म है या 84 జన్మ है. ఇది కూడా అర్థం కాదు. 84 లక్షల లేక 84 జన్మల. బాప్ कहते हैं तुम्हारे 84 జన్మों की कहानी सुनाता हूँ. కానీ బాబా ఏం చెప్తున్నారు, మీ 84 జన్మల కథను చెప్తున్నాను అంటున్నాడు. 84 लाख జన్మ హోతో కితనే వర్ష సునానే మే లగ్ జాయ్. 84 లక్షలంటే ఎంత కాలం పడుతుంది చెప్పడానికి అని అంటున్నాడు బాబా. बाप कहते हैं तुम्हारे 84 जन्मों की कहानी सुनाता हूँ. यह 84 जन्मों की कहानी है. हमने 84 का चक्र कैसे लगाया, మనం ఏ విధంగా 84 జన్మల చక్రం తిరిగి వచ్చాము. 84 लाख हो तो సెకండ్ में थोड़ी ही समझ सकते. 84 లక్షలంటే ఒక్క క్షణంలో వెంటనే తెలుసుకుంటారా. 84 लाख జన్మ है ही नहीं. 84 జన్మలు అనేవి తెలియనే తెలియదు. तुम बच्चों को भी खुशी होनी चाहिए, మీకు సంతోషం అనేది ఉండాలి. हमारा 84 का चक्र पूरा हुआ, మా 84 జన్మల చక్రం పూర్తి అయిపోయింది. अब घर जाते, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు, బాకీ थोड़े दिन वह कर्मभोग है. ఇంకా కొద్ది రోజులే కదా ఈ కర్మభోగం అనుభవించేది. వికర్మ భస్మ హో కర్మాతీత అవస్థ కైసే హో జాయే. వికర్మలు భస్మం కావాలి, మనం కర్మాతీత స్థితిని ఎలా పొందాలో इसके लिए यह युक्ति बताइए. దీనికోసమే బాబా ఈ విధానమైన జ్ఞానం చెప్పారు. బాకీ समझाते हैं इस जन्म में जो भी विकर्म किए हैं, ఈ జన్మలో ఏవైతే పాపకర్మలు చేశారో वो लिख कर दो, అవి బాబాకి రాసివ్వండి. तो बोझा हल्का हो जाएगा, మీ భారం తేలికైపోతుంది అంటున్నాడు బాబా. జన్మ జన్మాంతరకే వికర్మతో कोई लिख न सकेना. అనేక జన్మల పాపమైతే మీరు రాయలేరు కదా అంటున్నాడు బాబా. వికర్మతో హోతే ఆయే హే, పాపకర్మలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా. సబ్సే రావణ రాజ్య షురూ హువా హై తో కర్మ వికర్మ హో పడితే హే. రావణ రాజ్యం మొదలైన దగ్గర నుండి మనం ఏ కర్మ చేసినా అది పాపకర్మ అవుతూనే ఉంది. జన్మ జన్మాంతరకే వికర్మతో कोई लिख न सके. सतयुग में कर्म अकर्म होते हैं. భగవాన్ వాచ్ ఎవరు చెప్తున్నారు, స్వయం భగవంతుడు చెప్తున్నారు. తుమ్కో కర్మ అకర్మ వికర్మకి గతికో సంజాతా హూ, మీకు కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని నేను బోధిస్తున్నాను. వికర్మాజిత్ కా సంకల్ప సంవత్ లక్ష్మీనారాయణ సే షురూ హోతా హై. వికర్మల్ని జయించిన సంవత్సరము లక్ష్మీనారాయణ నుంచి మొదలవుతుంది. सीडी में बड़ा क्लियर है. సోపానం చిత్రంలో అన్ని వివరంగా ఉంది. శాస్త్రం మీకు ఈ బాతే హై నీ, శాస్త్రాల్లో ఇవన్నీ ఎక్కడా లేవు. సూర్యవంశీ చంద్రవంశీ కా రాజ్ भी तुम बच्चों ने समझा है. సూర్యవంశం అంటే ఎక్కడ ఉంది, చంద్రవంశం ఎప్పటి నుంచి ఉంది, ఈ రహస్యం కూడా మీరు అర్థం చేసుకున్నారు. కి హమ్ హీ థే, మేమే వాళ్ళము అనేది కూడా మీకు తెలిసింది. విరాట్ స్వరూప్ కా చిత్ర भी बहुत बनाते हैं परंतु अर्थ कुछ भी नहीं जानते. విరాట్ స్వరూప చిత్రం కూడా చేస్తారు వాళ్ళు, కానీ దాని అర్థం తెలియదు అంటున్నాడు బాబా. బాప్ బిగర్ కోయి సమझा नहीं सकते. ఏ విషయమైనా బాబా తప్ప మరెవరు మనకు వివరించలేరు. ఇస్ బ్రహ్మా కే ఊపర్ भी कोई है ना जिसने सिखाया होगा. ఈ బ్రహ్మ బాబా చెప్తున్నారు అనుకుంటున్నారేమో, ఆయన పైన కూడా ఎవరున్నారు అనుకుంటున్నారు, ఆయనకు నేర్పించింది ఎవరు, ఆయన నేర్పించారు కదా. అగర్ కోయి గురువునే సిఖాయా, ఒకవేళ గురువు ఎవరైనా నేర్పించారనుకుంటున్నారా, तो उस गुरु का सिर्फ एक शिष्य नहीं हो सकता. आ गुरु के वकरे शिष्युలు ఉండరు కదా. बाप कहते हैं बच्चे तुम्हें पतित से पावन, पावन से पतित बनना ही है. బాబా ఏమంటున్నారు, మీరు తప్పకుండా పతితులు పావనులు కావాల్సిందే, పావనులు పతితులు కావాల్సిందే. ఏ भी ड्रामा में नूंद है, ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. అనేక బార్ यह చక్ర పాస్ కియా, ఎన్నోసార్లు చక్రం తిరిగారు మీరు. పాస్ కర్తే హీ రహేంగే, అలాగే దాటుకుంటూ వస్తూనే ఉంటారు. తుమ్ హో ఆల్రౌండర్ పాటధారి, అంటే మీరు మొత్తం చక్రమంతా తిరిగేటువంటి పాత్రధారులు. ఆది సే అంత తక్ పాట ఔర్ కోయి కా నహీ, వేరే వాళ్ళది ఎవరిది కూడా
ఈ సృష్టి ఆది నుండి అంత్యం వరకు పాత్ర లేదు మీ తప్ప, तुमको ही बाप समझाते, అందుకే మీకే బాబా ఇవన్నీ వివరిస్తున్నారు. फिर तुम यह भी समझते हो कि दूसरे धर्म वाले फलाने फलाने समय पर आते हैं. మీకు ఇది కూడా తెలుసు వేరే ధర్మాల వాళ్ళు ఎవరి సమయంలో ఎవరెవరు వస్తారు ఏంటి అనేది. तुम्हारा तो ऑलराउंड पार्ट है, కానీ మీది మాత్రము ఆల్రౌండ్ పాత్ర. క్రిస్టియన్ के लिए तो नहीं कहेंगे कि सतयुग में थे, సత్యుగంలో ఉన్నారంటామా. वो तो द्वापर के भी बीच में आते हैं, ద్వాపర యుగంలో కూడా మొదటి నుంచి లేరు, తర్వాత ఉన్నారు. यह నాలెడ్జ్ तुम बच्चों को ही बुद्धि में है, ఈ జ్ఞానం అంతా పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది. किसको समझा भी सकते हो, ఎవరికైనా చెప్పగలుగుతారు కూడా మీరు. दूसरा कोई सृष्टि के आदि मध्यांत को नहीं जानते, వేరే వాళ్ళకి సృష్టి ఆది మధ్యాంతం తెలియదు. రచయిత को ही नहीं जानते तो రచన को कैसे जानेंगे. సృష్టికర్త గురించే తెలియదు, అలాంటప్పుడు సృష్టి గురించి ఏం చెప్పగలుగుతారు అని అంటున్నారు బాబా. బాబానే समझाया है जो राइटियस बातें हैं वह छपाकर एरोप्लेन से सब जगह गिरानी है. वह పాయింట్స్ అథవా టాపిక్స్ బయట లిఖనీ चाहिए. మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో కరపత్రాల మీద ప్రింట్ చేసి ఇక విమానంలోంచి పడేయండి కిందకి. మంచి మంచి పాయింట్స్ టాపిక్స్ రాయండి. बच्चे कहते हैं काम नहीं है, बच्चे कहते हैं काम नहीं है, बाबा कहते हैं यह सर्विस तो बहुत है. यहाँ ఏకాంత में बैठ ఏ काम करो. పిల్లలు పని లేదంటున్నారా, ఏకాంతంగా కూర్చుని సేవ చేయండి అంటున్నారు బాబా. जो भी बड़ी बड़ी संस्थाएं हैं, గీతా పాఠశాల ఆది है, उन सबको जगाना है. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంస్థలు, గీతా పాఠశాలలు, వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా మేల్కొల్పాలి కదా. सबको संदेश देना है. ये पुरुषोत्तम संगम युग है. ఇప్పుడు మీరున్నది పురుషోత్తమ సంగమ యుగం. जो समझदार होंगे वह जट समझेंगे. వివేకవంతులైతే వెంటనే అర్థం చేసుకుంటారు. जरूर संगम युग पर ही नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश होता है. తప్పకుండా సంగమ యుగంలోనే పాత ప్రపంచం వినాశము, కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. సత్యుగ్ మే పురుషోత్తమ మనుష్య హోతే హై. సత్యుగంలో ఉత్తమ పురుషులైన మనుషులు ఉంటారు. యహా హై ఆసురి స్వభావ వాలే పతిత మనుష్య. ఇక్కడ ఆసురి స్వభావం ఉన్నటువంటి పతితమైన మనుషులు ఉంటారు ఇక్కడ. यह भी बाबा ने समझाया. కుంభ కా మేళా ఆదితో లగ్తా హై నా. బాబా కుంభమేళా అవన్నీ చేస్తుంటారు కదా అని చెప్తున్నారు. బహుత్ మనుష్య జాతే హై స్నాన్ కర్నే. ఆ కుంభమేళాలకి చాలామంది వెళ్తారు స్నానం చేయడానికి. क्योंकि स्नान करने जाते हैं. ఎందుకు వెళ్తారు స్నానానికి? पावन होना चाहते, పావనం కావాలని వెళ్తారు. जो जहाँ जहाँ मनुष्य स्नान करने जाते वहाँ जाकर सर्विस करनी चाहिए. ఎక్కడెక్కడైతే వీళ్ళు గంగా స్నానాలు చేయడానికి వెళ్తారో, కుంభమేళాలకు వెళ్తారో అక్కడ మీరు వెళ్ళి సేవ చేయండి. మనుష్యం को समझाना चाहिए ना, ये पानी कोई पतित पावनी नहीं. ఈ నీళ్లు పతిత పావని కాదని వాళ్ళకి చెప్పాలి కదా మీరు. तुम्हारे पास चित्र भी है, మీ దగ్గర చిత్రాలు కూడా ఉన్నాయి. గీతా పాఠశాల ఉమ్మే జాకర్ పచ్చే బాంటనే चाहिए. గీతా పాఠశాలకి వెళ్ళి ఈ కరపత్రాలని పంచాలి. బచ్చే సర్వీస్ మాంగతే హై, పిల్లలు సేవ కావాలంటారు. ఏ బయటకర్ లిఖో, మరి రాయండి ఇది కూర్చొని. గీతా కా భగవాన్ పరంపిత పరమాత్మ శివ హై. గీతా భగవానుడు పరంపిత పరమాత్మ శివుడు, నాకి శ్రీకృష్ణుడు మాత్రం కాదు. ఫిర్ ఉన్కి బయోగ్రఫీకి మహిమ లిఖో, ఆయన చరిత్ర గురించి గొప్పగా మహిమ రాయండి. శివబాబాకి బయోగ్రఫీ లిఖో, శివబాబా చరిత్ర కూడా గొప్పగా రాయండి. ఫిర్ ఆపే హీ జడ్జ్ కరేంగి. ఇప్పుడు ఒక పక్కన శ్రీకృష్ణుడిది, ఒక పక్కన శివబాబాది రాస్తే వినేవాళ్ళు వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఏ పాయింట్స్ भी लिखनी है कि పతిత పావన్ कौन है. ఏమేమి పాయింట్లు రాయాలి? పతిత పావనుడు ఎవరు. ఫిర్ శివ్ और శంకర్ का भेद भी दिखाना है. శివ శంకర్ల యొక్క వ్యత్యాసం కూడా చూపించాలి. శివ్ అలగ్ హై, శంకర్ అలగ్ హై. శివుడు వేరు, శంకరుడు వేరు. ఏ भी బాబా నే సమझाया. ఈ విషయం కూడా బాబా చెప్పారు అంటున్నాడు బాబా. కల్ప 5000 वर्ष का है. కల్పము 5000 సంవత్సరాలు. మనిషి 84 జన్మలు అయితే, మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. నాకు 84 లక్షలు కాదు అంటున్నారు బాబా. ఏ ముఖ్య బాతే షార్ట్ మే లిఖనీ चाहिए. ఈ ముఖ్యమైన విషయాలు చాలా సంక్షిప్తంగా రాయాలి. जो एरोप्लेन से भी गिरा सकते हो,
వాటిని కరపత్రాల్లో పెట్టి ఏరోప్లేన్ నుంచి కూడా కింద పడేయచ్చు. समझा भी सकते हो, లేకపోతే అందరికి వెళ్ళి చెప్పొచ్చు కూడా. जैसे गोला है इसमें क्लियर है फलाने फलाने धर्म फलाने फलाने समय पर स्थापन होते हैं. ఈ సుదర్శన చక్రం ఈ యొక్క చిత్రం ఉంది కదా, దాంట్లో ఏ ఏ ధర్మం ఎప్పుడెప్పుడు వస్తుందో అంత క్లియర్గా ఉంది కదా. तो यह गोला भी होना चाहिए, ఇది కూడా అవసరమే తీసుకెళ్ళి చెప్పడానికి. इसलिए मुख्य 12 చిత్రం के कैलेंडर्स भी छपवा सकते हो. ముఖ్యంగా 12 చిత్రాల యొక్క క్యాలెండర్లు కూడా మీరు ప్రింట్ చేయించుకోవచ్చు. జిస్మే సారా జ్ఞాన్ ఆ జాయే, అందులోనే జ్ఞానం మొత్తం వచ్చేలాగా ఉండాలి. और సర్వీస్ సహజ్ हो सके, అప్పుడే కదా సేవ ఈజీ సులభం అవుతుంది. ఏ చిత్ర బిల్కుల్ జరూరీ है, చిత్రాలు అయితే తప్పకుండా అవసరం. कौन से चित्र बनाने हैं, क्या क्या పాయింట్ लिखनी चाहिए, वो బయట లిఖో. ముందు ఏ చిత్రాలు తయారు చేయాలి, ఏమేం పాయింట్స్ రాయాలి, అది కూర్చొని రాసుకోండి అంటున్నారు. तुम गुप्त वेश में इस पुरानी दुनिया का परिवर्तन कर रहे हो, మీరు గుప్తంగా ఉండి ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. అన్నోన్ వారియర్స్ హో, మీరంతా కూడా గుప్త సైన్యం. తుమ్కో కోయి నహీ జాన్తే, మిమ్మల్ని ఎవరు గుర్తించరు. బాబా भी गुप्त, నాలెడ్జ్ भी गुप्त, బాబా కూడా గుప్తమే, జ్ఞానం కూడా గుప్తమే కదా. ఇన్కా కోయి శాస్త్ర ఆది బంతా నహీ, దీని గురించి శాస్త్రాలు ఏమి తయారు కావు. और धर्म స్థాపక के బైబిల్ ఆది చెప్తే హే తో పడితే ఆతే హే. వేరే ధర్మ స్థాపకులు ఉన్నారు, క్రీస్తున్నాడు, వాళ్ళది బైబిల్ ప్రింట్ చేస్తారు, అందరు చదువుకుంటూ ఉంటారు. హరేక్కి చెప్తే హే, ఆ విధంగా ప్రతి ఒక్కరిది కూడా ప్రింట్ చేస్తారని ముద్రిస్తారు, ముద్రించి చదువుకుంటారు. తుమ్మారా ఫిర్ భక్తి మార్గమే చెప్తా హే, కానీ మీది ఇప్పుడు తయారు కాదు, భక్తి మార్గంలో తయారవుతుంది. అభి నహీ చెప్పనా హై, ఇప్పుడు తయారు కావద్దు. ఎందుకు? క్యోంకి అభి తో యే శాస్త్ర ఆది సబ్ ఖతం హో జానే హై, ఈ శాస్త్రాలన్నీ ఇప్పుడు పోయేవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తయారు కాదు మీది. అభి తుమ్కో బుద్ధి మే సిర్ఫ్ యాద్ కర్నా హై, ఇప్పుడు మీరు బుద్ధిలో కేవలం బాబా చెప్పిన విషయం అంతా కూడాను బాబాను కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాప్కే పాస్ भी బుద్ధి మే జ్ఞాన్ హై, బాబా దగ్గర కూడా బుద్ధిలో జ్ఞానం ఉంది కదా. కోయి శాస్త్ర ఆది తోడే హీ పడితే హై, ఆయన ఏమైనా శాస్త్రాలు చదువుతారా? ఓ తో నాలెడ్జ్ఫుల్ హైనా, ఆయన పరిపూర్ణ జ్ఞానం కదా అయింది. నాలెడ్జ్ఫుల్ కా అర్థ ఫిర్ మనుష్య సమझते हैं सबके दिलों को जानने वाला. నాలెడ్జ్ఫుల్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మనుషులు, అందరి మనుషుల్ని తెలుసుకున్నవాడు. భగవాన్ దేఖ్తే హై తబ్ తో కర్మం కా ఫల్ దేతే, అందరి మనుషులను తెలుసుకున్నాడు కాబట్టి ఆయన కర్మల ఫలాన్ని ఇస్తాడు అనుకుంటారు. బాప్ కైతే హై ఏ డ్రామా మే నూంద్ హై, ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది, అంటే నిర్ణయించబడింది. డ్రామా మే జో వికర్మ కర్తే హై తో ఉన్కి సజా హోతీ జాతీ హై నా. డ్రామాలో పాపకర్మ చేశారనుకో దానికి పనిష్మెంట్ ఉంటుంది కదా. అచ్చే వ బురే కర్మం కా ఫల్ భీ మిల్తా హై, మంచి చెడు కర్మలకి ఫలితమైతే ఉంది. ఉస్కి లిఖత్తో కోయి హై నహీ, దానికి ఎక్కడ రాసి లేదు. మనుష్య సమజ్ సక్తే హై, దాన్ని బట్టి మనుషులు అర్థం చేసుకోవచ్చు. జరూర్ కర్మం కా ఫల్ దూసరే జన్మమే మిల్తా హై, తప్పకుండా కర్మల యొక్క ఫలం తరువాతి జన్మలో దొరుకుతుంది. అంత గడి వివేక్ ఫిర్ బహుత్ ఖాతా హై, అంతిమ సమయంలో ఏమీ చేయకపోతే మన బుద్ధి మన తినేస్తూ ఉంటుంది. హమ్నే యహ్ పాప్ కియే, మేము ఫలానా పాపాలు చేశాము. సబ్ యాద్ ఆతా హై, అన్నీ గుర్తుకొస్తాయి. జైసా కర్మం వైసా జన్మ మిలేగా, మీరు ఎలాంటి కర్మ చేశారో అలాంటి జన్మే మీకు దొరుకుతుంది. అభి తుమ్ వికర్మాజీత్ బంతే హో తో కోయి భీ ఐసా వికర్మ నహీ కర్నా चाहिए. నిజంగా మీరు ఇప్పుడు వికర్మాన్ని జయించిన వాళ్ళైతే మళ్ళీ ఎలాంటి పాపకర్మ చేయకండి. బడైతే బడా వికర్మ హై దేహాభిమాన్ బన్నా, అంటే పెద్ద పాపం ఏంటంటే దేహాభిమాని అవ్వడం. బాబా బార్ బార్ కైతే హై దేహీ అభిమాని బన్ బాప్ కో యాద్ కరు. బాబా మాటి మాటికి ఏం చెప్తున్నారు? ఆత్మాభిమానంలో ఉండి బాబాని జ్ఞాపకం చేయండి, గుర్తు చేయండి. పవిత్రతో రహనా హీ హై, పవిత్రంగా అయితే ఉండవలసిందే. సబ్సే బడా పాప్ హై కామ్ కటారీ చలానా, అన్నిటికంటే పెద్ద పాపం ఏంటి? కామ వికారంలో పడడం. యహీ ఆది మధ్య అంత దుఃఖ దేనే వాలా హై, ఇస్లియే సన్యాసి భీ కైతే ఏకాక్విష్ట సమాన సుఖ్ హై. ఇదేం చేస్తుంది? ఆది మధ్య అంత్యం దుఃఖాన్ని ఇస్తుంది కదా, అందువల్ల సన్యాసులు ఏమంటారు? ఇది పనికిమాలిన సుఖం కింద లెక్క. కహా దుఃఖ కా నామ్ నహీ హోతా, అక్కడెక్కడ సత్యుగంలో దుఃఖం అనేది నామమాత్రంగా ఉండదు. యహా దుఃఖీ దుఃఖ హై, ఇక్కడ అంతా దుఃఖమే. ఇస్లియే సన్యాసియోంకో వైరాగ్య ఆతా హై, అందుకనే సన్యాసులకు వైరాగ్యం వస్తుంది.
परंतु वो जंगल में चले जाते हैं కానీ వాళ్ళు చేసేది ఏంటి అడవులకు వెళ్ళిపోతారు दुख हर कर उन्हें सब कहते हैं बाबा आकर हमारे दुख हर कर सुख दो అందరూ ఏమంటారు మా దుఃఖాన్ని వదిలించి సుఖాన్ని ఇమ్మంటారు బాప్ ही दुख हरता सुख करता है तुम बच्चे ही समझते हो మీకు మాత్రమే అర్థమవుతుంది నయీ దునియా మే ఇన్ దేవతాओं का राज्य था కొత్త ప్రపంచంలో దేవతల రాజ్యం ఉంటుంది అనేది समझते हैं हम नरक में हैं ఇప్పుడు ఏమనుకుంటారు మేము నరకంలో ఉన్నాము అంటారు वहाँ किसी भी प्रकार का दुख नहीं था అక్కడ దుఃఖం అనేది ఏదీ లేదు जब कोई शरीर छोड़ता है तो मनुष्य कहते हैं स्वर्गवासी हुआ ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారంటారు हम जब मरे तब स्वर्ग में जाए ना చనిపోతే కదా స్వర్గానికి వెళ్ళడానికి परंतु वह भी स्वर्ग में गया व यहाँ नरक में गया आया అది కూడా తెలియదు కదా कुछ भी नहीं समझते వాళ్ళు స్వర్గానికి వెళ్ళారా తిరిగి ఇక్కడే నరకంలోనే జన్మించారా అది కూడా తెలియదు तुम बच्चे 3 बाप का राज सबको समझा सकते हो ముగ్గురు తండ్రుల యొక్క రహస్యం మీరు అందరికీ చెప్పొచ్చు 2 बाप तो सब समझते हैं ఇద్దరు తండ్రులు ఇది అందరికీ తెలుసు लौकिक और पारलौकिक और यह अलौकिक प्रजापिता ब्रह्मा फिर है यहाँ संगम पर ఈ మూడవ తండ్రి గురించి తెలియదు ఆయనే ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి సంగమ యుగంలో బ్రాహ్మణ్ भी चाहिए ना బ్రాహ్మణులు కూడా కావాలి కదా वो ब्राह्मण कोई ब्रह्मा के मुख वंशावली तोड़े ही है బయట బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క ముఖ వంశావళి ఎలా అవుతారు जानते हैं ब्रह्मा था इसलिए ब्राह्मण देवी देवताय नमः कहते బ్రహ్మ ఉన్నాడు అని వాళ్ళకి తెలుసు కానీ అందుకనే ఏమంటారు బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అనుకుంటారు ये नहीं जानने की किसको कहते हैं ఇది వీళ్ళు తెలియదు దేన్ని అంటారు कौन से ब्राह्मण है तुम तो पुरुषोत्तम संगम युग ब्राह्मण మీరైతే పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణులు యహ కలియుగి వాళ్ళైతే కలియుగం బ్రాహ్మణులు యహ పురుషోత్తమ సంగమ యుగ जब तुम मनुष्य से देवता बनते हो ఎప్పుడైతే మీరు మనుషులు దేవతలు అవుతారో అప్పుడు పురుషోత్తమ సంగమ యుగం దేవీ దేవతా धर्म की स्थापना हो रही है అందుకే దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతుంది तो बच्चों को सब पॉइंट्स धारण करनी है और फिर सर्विस करनी है పిల్లలు అన్ని పాయింట్స్ని బుద్ధిలో పెట్టుకొని సేవ చేయాలి పూజ करने व श्राद्ध खाने पर ब्राह्मण लोग आते हैं ना పూజలు చేయడానికి శ్రాద్ధాలు పెట్టడానికి బ్రాహ్మణులు వస్తారు కదా उनसे भी तुम चिट चाट कर सकते हो వాళ్ళతో కూడా మీరు ముచ్చటించవచ్చు तुमको सच्चा ब्राह्मण बना सकते हैं చెప్పొచ్చు మిమ్మల్ని నిజమైన బ్రాహ్మణులుగా చేస్తాము अभी बादों का मास आता है सभी पितरों को खिलाते हैं ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది కదా ఇప్పుడు అందరూ పితరులు తినిపిస్తారు ఏ भी युक्ति से करना चाहिए ఇది కూడా ఉపాయంగా చెప్పాలి नहीं तो कहेगी कि ब्रह्मा कुमारियों के पास जाकर सब कुछ छोड़ दिया లేకపోతే ఏమంటారు బ్రహ్మ కుమారిల దగ్గరికి వెళ్ళి అన్నీ వదిలిపెట్టేశారని ప్రచారం పెడతారు ऐसा कुछ नहीं करना जिसमें नाराज हो వాళ్ళు అలిగిపోయేలాంటి పని ఏం చేయొద్దు युक्ति से तुम ज्ञान दे सकती हो తెలివిగా జ్ఞానం ఇవ్వచ్చు వాళ్ళకి జరూర్ బ్రాహ్మణ్ లోग आएंगे తప్పకుండా బ్రాహ్మణులు వస్తారు तब तो ज्ञान देंगे ना అప్పుడే కదా జ్ఞానం ఇస్తారు इस मास में तुम ब्राह्मणों की बहुत सर्विस कर सकते हो ఈ నెలలో మీరు బ్రాహ్మణులకు చాలా సేవ చేయొచ్చు तुम ब्राह्मण तो प्रजापिता ब्रह्मा की औलाद हो మీరైతే బ్రాహ్మణులు ప్రజాపిత సంతానం बताओ ब्राह्मण धर्म किसने स्थापन किया బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరు తయారు చేశారు అని చెప్పండి వాళ్ళకి तुम उन्हों का भी कल्याण कर सकते हो घर बैठे ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళకి మంచి చేయొచ్చు వాళ్ళకి जैसे अमरनाथ की यात्रा पर जाते हैं तो वे सिर्फ लिखत से इतना नहीं समझेंगे వాళ్ళు అమర్నాథ్ యాత్రకి వెళ్తే ఈ రాతలతో అంతగా అర్థం చేసుకోలేరు यहाँ बैठ समझाना चाहिए ఇక్కడ కూర్చోబెట్టి చెప్పాలి हम तुमको सच्ची अमरनाथ की కథ सुनाते మీకు నిజమైన అమర్నాథుడి కథ చెప్తాము अमरनाथ तो एक को ही कहा जाता है अमरनाथ अर्थात जो अमरपुरी स्थापन करे अमरनाथुడు అంటే
అమరపురిని తయారు చేసిన వాడు. వహ సత్యుగ్, అమరపురి అంటే సత్యుగం. ఐసే సర్వీస్ కర్నీ పడేనా, ఆ విధంగా సేవ చేయాలి కదా. వహ పైదల్ జానా పడతా హై, అక్కడికైతే మనం కాలినడకన వెళ్ళాలి. జో అచ్చే అచ్చే బడే బడే ఆదమీ హో ఉన్కో జాకర్ సమझाना चाहिए. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ చెప్పొచ్చు. సన్యాసియోంకో భీ తుమ్ జ్ఞాన్ దే సక్తే హో, సన్యాసులు కూడా అక్కడ జ్ఞానం ఇవ్వచ్చు. తుమ్ సారీ సృష్టికే కళ్యాణకారి హో, మొత్తం సృష్టికంతరికి కూడా కళ్యాణకారి ఆత్మలు. శ్రీమత్ పర్ హమ్ విశ్వ కా కళ్యాణ్ కర్ రహే హై, శ్రీమతం ప్రకారం మనం విశ్వ కళ్యాణం చేస్తున్నాము. బుద్ధి మే ఇహ నషా రానా चाहिए, ఎప్పుడు కూడా మీ బుద్ధిలో ఈ విషయం నషా ఉండాలి అంటున్నారు. अच्छा मीठे मीठे सिक्के हृदय बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. సారాంశం. जब ఏకాంత పురుషత్ మిల్తీ హై, ఎప్పుడైతే మీరు ఏకాంతంగా తీరిగ్గా ఉంటారో तो ज्ञान की अच्छी अच्छी पॉइंट्स पर विचार सागर मंथन कर लिखना है. ఈ జ్ఞానం యొక్క మంచి మంచి విషయాలను తీసుకొని చక్కగా మననం చేసి రాసి పెట్టుకోవాలి. सबको संदेश पहुंचाने व सबका कल्याण करने की युक्ति रचनी है. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి, అందరికీ మేలు చేసేటువంటి ఉపాయం ఆలోచించాలి. వికర్మోं से बचने के लिए, పాపకర్మల నుంచి రక్షించుకోవడానికి దేహీ అభిమాని బన్ బాప్ కో యాద్ కర్నా హై, ఆత్మాభిమాని అయ్యి మీరు బాబాని జ్ఞాపకం చెయ్యాలి. అభి కోయి భీ వికర్మ నహీ కర్నా హై, ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఎలాంటి పాపకర్మ చేయకూడదు. ఇస్ జన్మకే కియే హుయే వికర్మ, ఈ జన్మలో మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో బాప్దాదాకు సచ్ సచ్ సునాని, బాబాకు నిజంగా చెప్పాలి అంటున్నారు. వరదాన్. సంపన్నత ద్వారా సంతుష్టత కా అనుభవ కర్నే వాలే, మీరు పరిపూర్ణులై సంతృప్తిగా అనుభవం చేసుకునేవారై సదా హర్షిత్ విజయీ భవ, ఎప్పటికీ ఆనందంగా విజయులై ఉండండి. జో సర్వ ఖజానే సే సంపన్న హై, ఎవరైతే సర్వ సంపదలతో సంపన్నమై ఉంటారో అంటే పరిపూర్ణంగా ఉంటారో వహి సదా సంతుష్ట హై, వాళ్ళే ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. సంతుష్టత అర్థాత్ సంపన్నత, సంతృప్తి అంటేనే పరిపూర్ణత. జైసే బాప్ సంపన్న హై, బాబా ఏ విధంగా పరిపూర్ణుడో ఇస్లియే మహిమామే సాగర్ శబ్దకైతే, అందుకే ఆయన్ని సాగరుడిగా మహిమ చేస్తారనమాట. ఐసే ఆ బచ్చే బి మాస్టర్ సాగర్, అదేవిధంగా మీరు కూడా పిల్లలు మాస్టర్ సాగర్లు, అర్థాత్ సంపన్నవను పరిపూర్ణులవ్వండి. తో సదా ఖుషీ మే నాచితే रहेंगे, ఎప్పుడు ఆనందంతో నాట్యం చేస్తారు. అందరు ఖుషీకే సివాయ్ और कुछ आ नहीं सकते, అలా ఉన్నప్పుడు మీకు లోపల సంతోషం తప్ప ఇంకేమీ ఉండదు. స్వయం సంపన్న హోనేకే కారణ్, మీరు పరిపూర్ణులు కావడం వల్ల కిసీ సే భీ తంగ్ నహీ హోంగే, ఎవరితో కూడా విసిగిపోరు మీరు. కిసీ భీ ప్రకార్ కి ఉల్झन యా విఘ్న ఏక్ ఖేల్ అనుభవ్ హోగా, ఎలాంటి కన్ఫ్యూజన్ వచ్చినా ఎలాంటి విఘ్నాలు వచ్చినా మీకు ఒక ఆటలాగా అనిపిస్తుంది. సమస్య మనోరంజన్ కా సాధన్ బన్ జాయేగి, ఏ సమస్యలు వచ్చినా కానీ మీకు వినోదకరంగా అనిపిస్తాయి. నిశ్చయ బుద్ధి హోనేకే కారణ్, మీరు బాబా పట్ల నిశ్చయ బుద్ధితో ఉండడం వల్ల సదా హర్షిత్ और విజయీ హోంగే, ఎప్పుడు ఆనందంగాను విజయులై ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్. నాజుక్ పరిస్థితియోं से घबराओ नहीं, చాలా సున్నితమైన పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు, వాటితో కంగారు పడకండి. ఉన్సే పాఠ్ పడకర్ స్వయం కో పరిపక్వ బనావో, వాటితో గుణపాఠం నేర్చుకొని మిమ్మల్ని మీరు పరిపక్వంగా చేసుకోండి అంటున్నారు బాబా. ఓం శాంతి. ఈరోజు దాది పాయింట్ కూడా చెప్పుకుందాము. జో స్మృతి స్వరూప్ హై వహీ నష్టో మోహాబంతి, ఎవరైతే స్మృతి బాబా యొక్క స్మృతిలో ఉంటారో వాళ్ళే మోహాన్ని వదిలిపెడతారు. వహీ సచ్చే ట్రస్టీ హై, వాళ్ళే నిజమైన ట్రస్టీ. జో స్మృతి లబ్ధా హోంగే, ఎవరికైతే బాబా యొక్క స్మృతి ఉంటుందో ఉన్కి స్థితి వైభవం కే ఆధార్ పర్ నహీ హోగి, పదార్థాల ఆధారంగా ఉండదు వాళ్ళ యొక్క స్థితి. కోయి హై జో సాధన్ వైభవం కే ఆధార్ పర్ సేవా కర్తే, కొంతమంది ఎలా చేస్తారు, సాధనాల ఆధారంగా పదార్థాల ఆధారంగా సేవ చేస్తారు.
జీవన్ నిభాతే హై, ఏదో జీవితం నడిపించుకుంటారు. ఓ కభీ భీ నష్టో మోహ నహీ బన్ సక్తే, అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా మోహాన్ని వదిలిపెట్టలేరు అంటున్నారు. వైభవంకే ఆధార్ పర్ నా స్థితి రఖో, మీరు పదార్థాల ఆధారంగా వైభవాల ఆధారంగా మీ స్థితిని ఉంచుకోకండి. నా సేవ రఖో, సేవను కూడా దాని మీద ఆధారపడి ఉంచకండి. క్యోంకి అవి హమ్ బెగ్గర్ టు ప్రిన్స్ హై, ఇప్పుడు మనం నిరుపేద నుండి రాజా అయ్యేటువంటి సమయం అన్నమాట. బాబానే హమే నయా జన్మ దియా, బాబా మనకు కొత్త జన్మనిచ్చారు. ఇస్ నయే జన్మమే హమారా కుచ్ భీ నహీ, ఈ కొత్త జన్మలో మనది ఏమీ లేదు. यह स्मृति और फिर नष्टो మోహాకి बहुत సూక్ష్మ మంజిల్ హై, ఈ యొక్క స్మృతి వల్ల మనం మోహాన్ని వదిలిపెట్టేదానికి కూడాను చాలా సూక్ష్మమైన స్థానము మనం వెళ్ళబోతున్నాం అనమాట. అచ్చా, ఓం శాంతి.